అనంతపురం జిల్లా తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ చౌదరిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. పెద్దవడుగుల లాంటి ఫ్యాక్షన్ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించడంలో పోలీసులు విఫలమవుతున్నారన్నారు. పెద్దవడుగూరులోని ఇండియన్ గ్యాస్ యాజమాన్యాలపై సరస్వతి కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. సూర్య ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి గ్యాస్ సిలిండర్లు అందచేయడంలో 2 మాసాలుగా నిర్లక్ష్యం వహిస్తున్నారని కంప్లైంట్ చేసిన వారిపైనే కేసులు కడుతున్నారని అన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులకు యజమానురాలు సరస్వతమ్మ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. పోలీసులకు 1 వారం సమయాన్ని ఇస్తున్నానని, అంతలోపు సమస్యను పరిష్కరించకపోతే స్టేషన్ వద్ద ధర్నాకు దిగుతానన్నారు. వాడు తీసుకోనింది వాళ్ళ పిన్నమ్మదో ఎవరిదో వదిలితే దౌర్జన్యంగా జరుపుతాడు. వాళ్ళు నడుపుకోవాలని ఉంటే ఈడు అక్కడ రాళ్ళు 2 బీగము ఏమంది. రేపు పోలీసు వాళ్ళకి చెప్తానన్నా, ఇది పోలీసు వాళ్ళ ఫాల్ట్ కాదు. ఒక ఆయన పెద్దగా కొత్తగా వచ్చినాడు, ఒక ఆఫీసరు, ఆయన ఏదో అర్థమే కావడం ఆయన పద్ధతి. ఈ డిస్ట్రిక్ట్లో ఆయన ఏదో పెద్ద చలామణి చేస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవడున్నాడు? వాళ్ళని అడిగితే సార్ మేమేం చేయాలి సార్, పైనుంచి రావాలంట. ప్రతి విషయంలో అదే ఉంది. మేము ఓపికగా ఉన్నాం. తాడిపత్రుల్లో కూడా ఆ కాలేజ్ కేసు, దొంగతనాల కేసులు అవన్నీ ఇస్తే ఆయన తీసుకొని ఆయన ఫైల్ ఆయన టేబుల్లో పెట్టుకుంటాడా? జరగదు. మేము తిరగబడినామంటే జరగదు. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ఎన్ని రోజులు అయ్యాడా? వాడు ఒక బియ్యం వేసుకొని రాళ్ళు వేసి కూర్చుంటాడా? పబ్లిక్ ఏమవుతుందా? చెప్తాను చూడండి ఆఫీసర్ గారు, దయచేసి మా ఎస్పీ గారు ఉన్నారు, బాగున్నారు, ఆయన అందరికీ న్యాయం చేస్తున్నాడు. నువ్వేంది ఫైళ్ళని పెట్టుకున్నాడు కూర్చొని? ఏమనుకుంటున్నారు మీరు? తిరగబడ్డారంటే పబ్లిక్ ఎవరి చేత కాదు. ఎస్, మీరు మంగళవారం బుధవారం లోపల ఫైల్ క్లియర్ చేయండి. లా ఎటుంటే చేయండి. మా ఫేవర్గా చేయమని చెప్పడంలా. కాలేజ్ విషయంలో దొంగ పిల్లలు ఎగ్జామ్ రాస్తే కేసు పెట్టలేవా? వైస్ ఛాన్సలర్ ఇస్తే పెట్టలేవా? ఏంది నువ్వు మాట్లాడేది? నాకు అర్థం కావడంలే.